నాణ్యత నమ్మకంతో వైద్య సేవలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలు అందుకున్న లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తక్కిలపాడు నూతన సముదాయంలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. హాస్పిటల్ చైర్మన్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ, చీఫ్ న్యూరాలజిస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ వారి వైద్య బృందంతో కలిసి వారి వద్ద అందిస్తున్న వైద్య సేవలను గురువారం మీడియాకు వివరించారు. ఆధునిక పరిజ్ఞానంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తున్నామని, ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని లలిత హాస్పిటల్ వైద్య బృందం పిలుపునిచ్చింది. మనందరికీ తెలుసు, నిన్న జూన్ 3 పొద్దున పూట మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కొత్త హాస్పిటల్గా ఒక బ్రాంచ్ ఆఫ్ ఒక యూనిట్ ఆఫ్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఘనంగా ఇనాగరేట్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా మేము లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కింద అనేక ప్రొసీజర్స్ చేసాం. లక్షలాది మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం. దాదాపు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో సువిశాలమైనటువంటి ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఒక 900కి పైగా సిబ్బంది ఉన్నారు. అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి ఆ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే జబ్బులు అవి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అతని మానసిక స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేసి హాస్పిటల్కి వెళ్తాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందే మేము అడ్వాన్స్డ్ మిషనరీ ఉపయోగించి డయాగ్నోస్టిక్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేస్తూనే ఉన్నాం. ఏఐ బేస్డ్ టెక్నాలజీస్, క్యాత్ ల్యాబ్స్, మాడ్యులర్ థియేటర్స్, ఇవన్నీ డీటెయిల్స్, వాటి మీద అడ్వాన్స్మెంట్స్ ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్పబోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మేము ఈ సభాముఖంగా డిక్లేర్ చేద్దాం ఏమిటంటే, త్వరలోనే మేము ఇన్ అకార్డెన్స్ అండ్ అసోసియేషన్ విత్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వారితో కలిసి మేము ఈ పేషెంట్స్కి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ ఇట్లాంటివి ది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ అందరికీ, సామాన్య మానవులకు కూడా రీచ్లో ఉండేటట్టు, వాటికి అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నం చేయబోతున్నాం. లలిత హాస్పిటల్లో కార్డియాలజీ గురించి చెప్పే ముందు ఒక 2 విషయాలు. చిన్నప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది లలిత హాస్పిటల్ అనేది ఒక వైద్య సంస్థ, కానీ నాకు ఇది నా బాల్యం, నా ఎదుగుదల, నా బాధ్యత. సో వీళ్ళిద్దరు శర్మ సార్, విజయ మేడం కష్టాన్ని, వాళ్ళ కమిట్మెంట్ని చూస్తూ పెరిగాను. సార్ చెప్పినట్టు లలిత హాస్పిటల్ ఒక కార్డియో న్యూరో సెంటర్గా మొదలైందండి. కానీ ఇప్పుడు మా అండగా, మాకు సపోర్ట్గా, మాతో నడుస్తూ ప్రతి ఫీల్డ్లో కూడా అదే విధంగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా చాలామందికి తెలిసింది కార్డియో న్యూరో సెంటర్ అని. కానీ ఇప్పుడు దాకా ఏం చేసాం అంటే, గత కొన్ని సంవత్సరాలుగా మేమేం బిల్డప్ చేసాం వేరే డిపార్ట్మెంట్స్లో గురించి కూడా వీ వాంటెడ్ టు సే ఇట్ అవుట్ లౌడ్. సో నేను జస్ట్ కార్డియాలజీ గురించి స్టార్ట్ చేసి చెప్తానండి. యాజ్ యూ నో, వీఆర్ ఒక కార్డియాక్ సర్జరీ, కార్డియోవాస్కులర్ సర్జరీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజీ, ఎలక్ట్రోఫిజియాలజీ, పీడియాట్రిక్ కార్డియాలజీ వంటి చాలా సబ్ డివిజన్స్ ఆఫ్ కార్డియాలజీని కలిపి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రస్తుతానికి నడిపిస్తున్నాం. సుమారు 8 ఇన్హౌస్ కార్డియాలజిస్ట్, సుమారు కాదు 8 ఇన్హౌస్ కార్డియాలజిస్టులు, 2 విజిటింగ్ కార్డియాలజిస్టులు, టోటల్గా 10 కార్డియాలజిస్టుల బృందంతో ప్రస్తుతానికి 3 విశాలమైన ఏఐ ఇంటిగ్రేటెడ్ క్యాత్ ల్యాబ్స్తో అడ్వాన్స్ చికిత్సలు అతి చేరువలో తక్కువ ధరలతో అందించగలుగుతున్నాం. ఎందుకంటే మా నెంబర్స్, ఇట్ స్పీక్స్ ఫర్ అస్. గత 3.5 దశాబ్దాలుగా 36 సంవత్సరాలుగా 15 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించాం. 1,50,000కు పైగా క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ అంటే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్, 8,000కు పైగా సుమారు బైపాస్ సర్జరీలు,
5,000కు పైగా సెరిబ్రోవాస్కులర్ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షన్ రూపంలో బ్రెయిన్లో చేసే ప్రొసీజర్స్, 2,000కు పైగా పీడియాట్రిక్ కార్డియాలజీ ప్రొసీజర్స్, 1000కి పైగా ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొసీజర్స్, ఇలాంటివి ఇన్ని చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా ప్రజల నమ్మకం, మా మీద అభిమానం, ప్రేమతో పాటు చాలా చేరువలో అందరికీ అందుబాటులో ఉంటున్నామనేది మాకు గర్వకారణం. ఇది గొప్ప విషయం కంటే కూడా మాకు గర్వకారణం, అది చేయగలుగుతున్నాం. సో ప్రస్తుతానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్లో మనకి ఇందాక చెప్పినట్టు 3 క్యాత్ ల్యాబ్లు, 10 మంది కార్డియాలజిస్టులు, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అనే ఒక కొత్త మొడాలిటీని ఇంట్రడ్యూస్ చేశాము. మన అందరికీ తెలిసిన 2D యాంజియోగ్రామ్లు, యాంజియోప్లాస్టీ, స్టెంట్లే కాకుండా ఒక కెమెరా లాంటి దాన్ని కొరనరీ ఆర్టరీలో, అంటే గుండె యొక్క రక్తనాళంలో పంపించి లోపల నుంచి దాన్ని స్కాన్ చేయటాన్ని ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటారండి. అది ప్రపంచంలోనే గత 10 ఏళ్ళగానే స్టార్ట్ అయింది. మన దేశంలో 7 ఏళ్ళకి 8 ఏళ్ళుగా ఉంది. గుంటూరులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్స్ మంది స్టార్ట్ చేసిన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో. ఈ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ అనేది 35 ఏళ్ల ముందు కార్డియాలజిస్ట్ డాక్టర్ పివి రాఘవ శర్మ గారు అండ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విజయ గారు కన్నా ఒక కళ. ఆ కళ ఇన్ని ఏళ్ళకి నెరవేరింది. జూన్ 3న ఘన ప్రారంభమైంది. సో 1990లో స్టార్ట్ చేసినప్పుడు గుంటూరులో, యాక్చువల్లీ ఆంధ్రాలో మొట్టమొదటి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్గా డాక్టర్ విజయ్ గారు, డాక్టర్ రాఘవ శర్మ గారు స్టార్ట్ చేశారు. కానీ ఆ రోజుల్లో హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలాంటి సిటీస్లోనే ఉండే మెరుగైన హెల్త్ కేర్ మన గుంటూరులో మన ప్రజలకి ఎందుకు అందకూడదు, వాళ్ళకి కూడా అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీ అందాలి అనే ఆలోచనతో స్టార్ట్ అయిన ఈ లక్ష్యం. ఈ 35 ఏళ్ళుగా చూస్తే న్యూరాలజీకి సంబంధించి అప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉండేవి. కానీ కొద్దిగా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 90% నరాలకి సంబంధించిన, న్యూరాలజీ అంటే నరాలు, మెదడుకి సంబంధించిన వ్యాధులు, ఆల్మోస్ట్ 90% నరాలకు సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మెరుగైన ట్రీట్మెంట్ వచ్చింది. ఇదే క్రమంలో నేను బ్రెయిన్ స్ట్రోక్ అనే ఒక ముఖ్యమైన నరాల వ్యాధి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో బ్రెయిన్ స్ట్రోక్ అనగా తెలుగులో పక్షవాతం, అంటే కాలు చెయ్యి పడిపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు. ఇది సడన్గా వస్తుంది. ఏ వయసు వారికైనా, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు, వృద్ధులు, 5 ఏళ్ల వయసు నుంచి 85 ఏళ్ల వయసు వరకు కూడా ఏజ్ లిమిట్ లేకుండా ఎవరికైనా స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని జనాలకి సరిగ్గా ట్రీట్మెంట్ అందించడానికి మా దగ్గర స్ట్రోక్ యూనిట్, మా అంకినీడు అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ అనేది ప్రారంభించాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ అంటే ఏంటి అంటే, ఒక స్ట్రోక్ పేషెంట్ ఏ ఏజ్ వారైనా వచ్చినప్పటి నుంచి స్ట్రోక్ ట్రీట్మెంట్, స్ట్రోక్ రిలేటెడ్ ప్రొసీజర్స్, సర్జరీస్ అండ్ వాళ్ళు స్ట్రోక్ నుంచి తిరిగి నార్మల్ జీవితం, నార్మల్గా నడిచి మాట్లాడగలిగే క్రమంలో సహాయం చేయడానికి రీహాబిలిటేషన్. సో అన్నిటికీ అనుకూలమైన ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో దాన్ని అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్ అంటారు. సిండ్రోమ్ అంటే మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. ఒక 7 month ఓల్డ్ లేడీకి జేబీ సిండ్రోమ్ వచ్చింది. ఆవిడకి ప్రెషస్ ప్రెగ్నెంట్ పేషెంట్ 7 months ఓల్డ్, 7 months ప్రెగ్నెన్సీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీ, 25 సంవత్సరాల అమ్మాయి. ఆవిడకి వెంటిలేటర్ పెట్టాము. ఒక 15 days 20 days షీ వాజ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 months అండ్ సేఫ్గా, ఇన్ఫ్యాక్ట్ 3 months దాకా వెయిట్ చేయలేము కాబట్టి కాస్త ఒక 2 weeks ముందు సేఫ్గా డెలివరీ చేసి, బేబీ బాగుంది, మదర్ బాగుంది, నడుచుకుంటా వచ్చి వాళ్ళు ప్రతిరోజు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి టీం మాది. ఏంటంటే అంత జాగ్రత్తగా అటువంటి పేషెంట్ని కూడా డెలివర్ చేసి బేబీని, మదర్ని కాపాడారు. ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం కాదు, పేషెంట్ స్టోరీస్ అంటారు వీటిని, యాక్చువల్ స్టోరీస్. సో ఎనీ హై రిస్క్ పేషెంట్ ఎక్కడ ఉన్నా సరే మా దగ్గరకు వస్తే అంత మల్టీడిసిప్లినరీ టీమ్, మేమందరం ఒక్క డాక్టర్గా ఒకరుగా ఎప్పుడు పనిచేయము. ఉన్న 100 మంది డాక్టర్స్ ఒక టీమ్గా పనిచేస్తాం కాబట్టి ఆ బెనిఫిట్ అంతా పేషెంట్కి వస్తుంది.